ప్రార్థన. ప్రేమస్వరూపుడా, అద్వితీయుడా, ఆదియును అంతమునై ఉన్నవాడా, నీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మా శాసనకర్త, నమ్మదగినవాడా, మీకు స్తోత్రములు ప్రభువా. సాటి లేనివాడా, నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడా, మీకు స్తోత్రములు తండ్రి. శ్రమ దినమందు మా ఆశ్రయదుర్గమా, నమ్ముకొనదగిన సహాయకుడా, మా రక్షణ శృంగమా, మా ప్రాణప్రియుడా, మీకు స్తోత్రములయ్యా. తండ్రి, గడిచిన దినమంతా నీ బలిష్టమైన రెక్కల క్రింద భద్రపరిచి కాపుదలనిచ్చి ఆరోగ్యంనిచ్చి క్షేమంనిచ్చారు. మీకు వందనాలు తండ్రి. దేవా, ఆత్మలేనివాడు నావాడు కాదు అని మీరు చెప్పిన మాటలను గుర్తించి పరిశుద్ధాత్మ వరమును మేము పొందుకున్నట్లు కృప చూపించండి ప్రభువా. మేము పాపంలో పడకుండానట్లు మా ప్రాణాత్మ దేహములు పరిశుద్ధంగా కాచుకొనుటకు ముఖ్యమైన ఆయుధముగా ఉండు నీ పరిశుద్ధాత్మ వరమును మాకు దయచేయండి ప్రభువా. శరీరాశలకు లొంగిపోతూ పాపమునకు ప్రేరేపించబడి పాపం చేయుటకు తొందరపడుచున్న మమ్మల్ని గద్దించి సన్మార్గంలో నడిపించి నీ ఆత్మీయ వర్షమును మాపై ధారాళముగా కుమ్మరించండి అయ్యా. నీ బలమైన అభిషేకం మాపై కుమ్మరించండి తండ్రి. ఈ క్షణమే నీ ఆత్మకార్యమును మాలో జరిగించండి తండ్రి. నీ ఆత్మను పొందుకున్నట్టుకు బూదిగంతముల వరకు నీ స్వార్థను ప్రకటించు పత్రికలుగా మమ్మల్ని మార్చి నీ నామానికి మహిమ పొందండి అయ్యా. ఈ రోజంతా మీరు మాకు తోడై ఉండండి దేవా. మా కుటుంబాలలో నూతన కార్యాలు జరిగించండి యేసయ్యా. మేము తలపెట్టిన ప్రతి పనిలోనూ మా వ్యాపారములలోనూ అడ్డుగా ఉన్న ప్రతి ఆటంకములను యేసయ్య నీ నామంలో లయమైపోనట్లు మీ కృప మాకు తోడుగా ఉంచండి తండ్రి. మా కుటుంబాలలో ఉన్న ప్రతి శారీరక మానసిక బాధలు, ప్రతి అనారోగ్య సమస్యలు యేసయ్య నీ పరిశుద్ధ రక్తంతో కడిగి పరిశుద్ధులుగా చేయండి తండ్రి. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీ పాదాల చెంతకు చేరి నా బాధ ఇది, నా శ్రమ ఇది, నా రోగం ఇది, నా బలహీనత, ఈ స్థితిలో నేను ఉన్నానే అని ఎవరెవరు చింతిస్తూ ప్రార్థిస్తున్నారో అట్టి వారిని యేసయ్య నీ నామంలో విడుదల దయచేయండి తండ్రి. దేవా, ఈరోజు వారి పాపము నుండి విడిపించబడి క్షమించబడి చక్కగా నిలవబడి నిన్ను స్తుతించినట్లుగా చక్కటి జీవితం జీవించి నిన్ను మహిమపరిచినట్లుగా వారికి నీ పరిశుద్ధాత్మ అభిషేకం సహాయం దయచేయం తండ్రి. భార్యాభర్తల మధ్య విభేదాలు తీసివేసి కుటుంబముగా కట్టండి ప్రభా. సమాధానం దయచేయండి తండ్రి. ఎన్నో సంవత్సరాలుగా సంతానం లేక నిరాశతో ఉన్న వారికి గర్భఫలం దయచేయండి ప్రభువా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న యేసయ్య నీ అద్భుత కార్యాలు ప్రతి ఒక్క బిడ్డ జీవితాల్లో జరిగించండి తండ్రి. నిన్ను మహిమపరిచి నీ సాక్షులుగా నిలబెట్టండి అయ్యా. ప్రతి సమస్య నుండి విడుదల దయచేయండి తండ్రి. దేవ, అయోగ్యులము, అవిధేయులము, అజ్ఞానులమయ్యా, అర్హత లేని వారము తండ్రి. మా దీన ప్రార్థనను అంగీకరించమని వేడుకుంటూ నజరేయుడిని యేసుక్రీస్తు నామంలో అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసయ్య కృప, కాపుదల, ఆశీర్వాదాలు మనందరిపై ఉండునుగాక. ఆమేన్.